వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ రావటం చాలా కష్టం. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. నిజానికి ఈ వీడియో నా దగ్గర ఇప్పటికే హ్యాండ్ రైటింగ్ కోర్సులకు జాయిన్ అయిన పిల్లలు, అంటే ఈ సంవత్సరం కావచ్చు, గతంలో ఏదోని ఒక సంవత్సరంలో కావచ్చు, ఎందుకంటే ప్రతి సంవత్సరం 24 సంవత్సరాల నుంచి ఎంతోమంది టీచర్లకు, ఎంతోమంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో సూర్యాపేటలో హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 250-300 మంది పిల్లలు కూడా నేర్చుకుంటూనే ఉంటున్నారు. అయితే తల్లిదండ్రులు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ, గతంలో ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళు కానీ తరచూ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వీడియో. మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా, మీ పిల్లలు ఏం చదువుతున్నా, హ్యాండ్ రైటింగ్ అనే సబ్జెక్టు మీద మీకు కొంత అవగాహన కలగటానికి తప్పకుండా ఈ వీడియో ఎంతో ఉపయుక్తకరమవుతుంది. తప్పకుండా మీరు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే తల్లిదండ్రులు అడిగే దాంట్లో, మీ అకాడమీలో మా బాబు కానీ పాప కానీ జాయిన్ అయితే గ్యారంటీగా హ్యాండ్ రైటింగ్ వస్తుందా అనేది కొంతమంది అడుగుతున్నారు. గ్యారంటీగా హ్యాండ్ రైటింగ్ వస్తుందా అంటే 100 మందిలో 95% మంది విద్యార్థులకు గ్యారంటీగా హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఒక 5% విద్యార్థులను మాత్రం మనం ఎక్సెప్షనల్గా చూడాల్సి వస్తుంది. ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, కొంతమందికి హ్యాండ్ రైటింగ్ ఒకసారికి రాదు, 2-3 విడతలుగా పంపించాల్సి వస్తుంది. కొంతమంది 6-7 విడతలుగా వచ్చినప్పటికీ కూడా హ్యాండ్ రైటింగ్ రాదు. అంటే 6-7 సమ్మర్ల నుంచి వస్తున్నా కూడా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ రాని పరిస్థితి. మీరు అట్లాంటి పిల్లలు ఎవరు అని చెప్పుకుందానికి, మీరు మీ పిల్లలు అలాంటి వాళ్ళు అయితే హ్యాండ్ రైటింగ్ని ఒక్క సమ్మర్లోనే మా దగ్గరికి వచ్చేసి ఒక 10 రోజులలో 20 రోజులలో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కాలేదని బాధపడటం అనేది వృధా ప్రయాస. మీరు ఎవరు ఆ పిల్లలని చూద్దాం. ఎవరు అంటే, పిల్లలు ఆటిజం సమస్యతోటి ఉన్న వాళ్ళకు మానసిక ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ ఒకేసారి రాదు. ఇయర్ బై ఇయర్ అది ఒక ప్రాసెస్లో కొంతవరకు వాళ్ళు సెట్ అవుతారు, కానీ వన్ టైం వాళ్ళకి సెట్ కావటం అనేది ఇంపాసిబుల్. ఇకపోతే మేనరిక సంబంధాలు చేసుకున్న వాళ్ళలో కూడా, అందరికీ కాదు కానీ కొంతమంది పిల్లలకు ఇలాంటి మానసిక ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా చాలా టైం డ్యూరేషన్ తీసుకుంటుంది. మూడో వర్గం ఎవరు అంటే, ప్రీమేచ్యూర్గా పుట్టిన వాళ్ళు, అంటే పూర్తిగా నెలలు నిండక ముందు 9 నెలల కంటే ముందుగా పుట్టిన వాళ్ళకు కూడా మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. వారికి అవగాహన సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. వెంటనే రైటింగ్ పెంపొందించుకోవటం అనేది వీలు కాదు. చిన్నప్పుడు ఉయ్యాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఆటలు ఆడుకుంటూ కానీ పడి తలకు కానీ వేళ్ళకు కానీ బలమైన గాయాలు ఏర్పరచుకున్న వాళ్ళకు కూడా రైటింగ్ రావడానికి కాస్త సమయం తీసుకుంటుంది. వీటన్నిటి తర్వాత ముఖ్యమైన అంశం లెఫ్ట్ హ్యాండర్స్. వాళ్ళని చిన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసేసి, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ అనే విషయం తల్లిదండ్రులు గుర్తించకుండా బలవంతంగా రైట్ హ్యాండ్ తోటి రాపించే ప్రయత్నం, రైట్ హ్యాండ్ తోటి తినిపించే ప్రయత్నం చేస్తూ సమయం వృధాగా చేస్తున్నట్టుంటే వాళ్ళలో కూడా షార్ప్గా వెంటనే రైటింగ్ రాదు. చాలా చిన్నప్పుడే వాళ్ళని లెఫ్ట్ హ్యాండర్స్గా మనం గుర్తించి లెఫ్ట్ హ్యాండ్ తోటే రాయిస్తే చక్కగా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సింగిల్ టైంలో, సింగిల్ సిట్టింగ్లో, ఒక సమ్మర్ క్యాంప్లోనే 1 నెలలు వచ్చి రైటింగ్ ఇంప్రూవ్ కావాలంటే అది కాని పరిస్థితి. ఈ డౌట్ తర్వాత ఇంకా తల్లిదండ్రులు అడిగేది, మా పిల్లలకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం ఎందుకు అనేది. ఇది ఎందుకు అడుగుతారు అంటే, పిల్లలు జనరల్గా సమ్మర్లో వచ్చేసి ఇంట్లో ఎండలో బయట తిరుగుతుంటారు, లేదా మొబైల్ తోటి ఆడుతుంటారు. కాబట్టి సారి వెంటనే ఒక 3-4 పేజీలు పెట్టిస్తే వీళ్ళకి పెద్ద వర్క్ ఉంటే రాస్తుండ్రు కదా అని అంటారు. మా కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు ఎట్ ద బిగినింగ్ స్టేజ్ అనేది హెవీ హోంవర్క్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు అంటే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, హౌ టు రైట్. తప్పేమిటి, ఒప్పేమిటి, తప్పుని సరి చేసుకోవటం ఎట్లా అనే విషయంలో వారి యొక్క మైండ్ ప్రాపర్గా ఫామ్ అయిన తర్వాత వారికి వర్క్ పెంచుకుంటూ పోవాలి. కానీ వాడు ఏ రాంగ్ రాస్తాడు, బి రాంగ్ రాస్తాడు, కామా రాంగ్ రాస్తాడు, ఫుల్ స్టాప్ రాంగ్ రాస్తాడు, క్వశ్చన్ మార్క్ రాంగ్ రాస్తాడు, వాడికి మనం కనుక హెవీ హోంవర్క్ ఇస్తే జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఆ యొక్క రాంగ్స్ని బాగా ప్రాక్టీస్ అవుతాడు. సో సబ్కాన్షియస్లో బాగా ఇంకాస్త ప్రింట్ అయిపోతుంది రైటింగ్ అంటే ఇదే అని చెప్పి. అందుకని బిగినింగ్ స్టేజ్లో రాగానే, జాయిన్ కాగానే 2 రోజులకు 3 రోజులకే మా పిల్లలకు బాగా హోంవర్క్ ఇవ్వాలనేది ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కోరుకోకూడదు. వారికి ఫస్ట్ లెటర్ సెన్స్, లెటర్ యొక్క స్ట్రక్చర్ సెన్స్ బాగా అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా మేము హోంవర్క్ పెంచుకుంటూ పోవటం జరుగుతుంది. ఇక మూడో సందేహం ఏంటంటే, మీ దగ్గరకు వచ్చాక మా బాబు రైటింగ్ బాగా మెరుగైంది కానీ స్పీడ్గా రాయటం లేదు అనేది కొంతమంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్న. జనరల్గా మీరు ఎక్కడైనా చూసుకోండి, డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాలే ఉంటుంటాయి. స్పీడ్ డ్రైవింగ్ ఇవి ఉండవు. స్విమ్మింగ్ నేర్పించే అకాడమీలు ఉంటాయి, కానీ స్పీడ్గా స్విమ్మింగ్ నేర్పే క్లాసెస్ అనేది ప్రత్యేకంగా ఉండవు. ఈ డ్రైవింగ్ గురించి, స్విమ్మింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, హ్యాండ్ రైటింగ్ అనేది కూడా ఒక స్కిల్. ఈ స్కిల్లో మనం కనుక నైపుణ్యం సాధించాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని రోజు కాస్త ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గానే వాళ్ళకు స్పీడ్ రైటింగ్ వస్తుంది. కానీ
నా దగ్గర మాత్రమే ఒక 2 పేజీలో 1 పేజీ 3 పేజీలు ఎన్నో కొన్ని పేజీలు రాసేసి ఇంట్లో పోగానే నోట్బుక్ని అలా పడేసి మళ్ళీ ఎప్పుడో జూన్లో చూసుకుందామంటే ఇక్కడ మేము చేసేది ఒక ప్రాసెస్, వాళ్ళని సెట్ ఆఫ్ మైండే కానీ ఏదైనా వ్యాక్సినేషన్ కాదు, ఏదైనా ట్యాబ్లెట్ కాదు. ఎందుకంటే వారికి రైటింగ్ యొక్క స్ట్రక్చర్ ఏంది, రైటింగ్ యొక్క బ్యూటీనెస్ ఏంటి అనేది మనం ఆల్రెడీ అవగాహన కలగజేశాం. వెంటనే ఏదైనా జనరల్ బిట్సే కావచ్చు, ఏదైనా మంచి బ్యూటిఫుల్ కోట్సే కావచ్చు, ఒక ప్రత్యేకమైన డైరీ పెట్టుకొని స్కూల్లో మనకు రైటింగ్ వర్క్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆ హ్యాబిట్ అనేది ప్రతిరోజు ఒక హాఫ్ పేజీ లేదా ఫుల్ పేజీ అనేది బ్యూటిఫుల్గా రాయటం అనే అలవాటు అనేది తల్లిదండ్రులు కలగజేయాల్సిన అవసరం ఉంది. అది అట్లీస్ట్ ఒక 6 నెలలు మనం ప్రాక్టీస్ అయ్యాక లైఫ్ లాంగ్ వాళ్ళకు సెట్ ఆఫ్ మైండ్లో అది పార్ట్ అయిపోతుంది. అంతేకాని నా దగ్గర క్లాసుల తర్వాత డైరెక్ట్గా స్కూల్కి పంపిస్తున్నాం, స్కూల్లో రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే స్కూళ్ళలో ప్రతిదానికి వర్క్ బుక్స్ ఉంటున్నాయి, కొన్ని స్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటున్నాయి. ఎక్కువగా కూడా ఈ ఎంపీసీ సబ్జెక్టుల మీద ఆబ్జెక్టివ్ పేపర్లు బబ్లింగ్ చేసే విధానాలు వస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో వారికి యాన్యువల్ పరీక్షలలో తప్ప మామూలుగా రైటింగ్ అనే నెసెసిటీ ఎక్కువ తెలవటం లేదు. కాబట్టి పూర్తిగా వాళ్ళు రైటింగ్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. స్కూళ్ళలో సిలబస్ ఏదైనా, వాళ్ళ స్కూళ్ళ స్థాయి ఏదైనా ఖచ్చితంగా మీ పిల్లలతోటి అట్లీస్ట్ రోజు ఒక 1 పేజీ రాయించడం అనేది ఒక గుడ్ హ్యాబిట్. బ్రషింగ్ ఎలా ఉంటుందో, బాతింగ్ ఎలా ఉంటుందో రైటింగ్ కూడా ఒక హ్యాబిట్ లాగా మారిపోవాలి. పిల్లలకు అది అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్పీడ్ పెరుగుతుంది. ఈవెన్ దో సైక్లింగ్ అయినా చూడండి, పిల్లలు కనుక ఒక నెలలు సైకిల్ తొక్కకపోతే వెంటనే మళ్ళీ కొత్తగా ఉంటుంది, చాలా స్లోగా తొక్కుతారు. అదే రోజు సైకిల్ నడిపే పిల్లలు చాలా వేగంగా, చాలా స్కిల్ఫుల్గా సైకిల్ నడుపుతారు. మరి హ్యాండ్ రైటింగ్ని కూడా రోజు ప్రాక్టీస్ చేసిన వారికే స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. మా బాబు ఇప్పుడు 10th అయిపోయింది, లేదా ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు రైటింగ్ చేంజ్ అవుతుందా అనేది కొందరు అడుగుతున్న ప్రశ్న. నిజానికి రైటింగ్ బాగా నేర్చుకోవాలి అంటే 2nd క్లాస్ టు 6th క్లాస్ లోపే ప్రాపర్గా సరి అయిన ఏజ్. మరి 6th దాటిన తర్వాత నేర్చుకోవటం కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఆల్రెడీ 6 years వాళ్ళు రకరకాల బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అయ్యారు, బ్యాడ్ లెటర్స్ని వాళ్ళు క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటిని ఎరేజ్ చేసి కొత్తగా లెటర్స్ని వాళ్ళ మైండ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ తోటి కూడుకున్న విషయం. అదే చిన్నపిల్లలు అనుకోండి, వారికి రైటింగ్ లెటర్స్ అనేది అంతగా ఇంకా ఫామ్ కావు, ఫామ్ అయిన రాంగ్ లెటర్స్ కూడా అంతా ఇంకా సెట్టింగ్ కాదు. వాటిని మనం ఈజీగా ఎరేజ్ చేయవచ్చు. కొత్త ప్రాపర్ కరెక్ట్ లెటర్స్ని మనం ఇన్పుట్ చేయవచ్చు. కానీ ఆల్రెడీ 10 years 12 years రాంగ్ హ్యాండ్ రైటింగ్ రాసిన వాళ్ళు కాస్త ఎక్కువ కష్టపడితేనే రైటింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అలా రైటింగ్ చేంజ్ అయిన వాళ్ళు ఈవెన్ నా దగ్గరికి కొంతమంది గ్రూప్స్ రాసేవాళ్ళు, సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం వస్తున్నారు. మరి వాళ్ళే వస్తున్నప్పుడు ఇంటర్ వాళ్ళు ఎందుకు రాకూడదు? 10th వాళ్ళు ఇంటర్ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా రావచ్చు. బట్ ప్రశ్న ఏమిటి అంటే పాత అలవాట్లని, పాత అక్షరాలని మొత్తం కూడా డిలీట్ చేసుకొని, ఎరేజ్ చేసుకొని కొత్త వాటిని ఇన్స్టాల్ చేసుకునేంత ప్రాక్టీస్ వాళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రైమరీ సెక్షన్ వాళ్ళకు ఇన్ని సమస్యలు లేవు, చాలా ఫ్రీగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోగలరు. ఇకపోతే మా బాబు పాప బాగా సెన్సిటివ్ అండి, మీరు ఎంత ఫీజు అయినా తీసుకోండి కానీ, సమయం ఎంతైనా తీసుకోండి కానీ రైటింగ్ బాగా ఇంప్రూవ్ కావాలంటారు. ఈ సెన్సిటివ్నెస్ అనేది, పాంపరింగ్ చేయటం అనేది కొంచెం రైటింగ్కు వ్యతిరేకమైన అంశం. స్కూళ్ళల్లో కూడా రకరకాల కారణాలతోటి, ఎందుకంటే విద్యా విధానంలోనే పిల్లల్ని ఎక్కువగా దండించవద్దు, తిట్టవద్దు అనేది ఒక విషయం అయితే, పిల్లలతోటి హార్ష్గా మాట్లాడితే పిల్లలు ఎక్కడ స్కూల్ మారుతారో అనేది ఇంకొక విషయము. ఏది ఏమైనా స్కూళ్ళల్లో కాస్త సాఫ్ట్గా చూస్తారు. కానీ మా దగ్గర మేమేం కొట్టం, ఏం బెత్తం పట్టుకోము, స్కేల్ పట్టుకోము, కానీ మేము గట్టిగానే చెప్తాము. గట్టిగా చెప్తే మాత్రమే రైటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది డైరెక్ట్గా కాన్సన్ట్రేషన్కి సంబంధించింది, డైరెక్ట్గా వాళ్ళ యొక్క నిలకడతనానికి సంబంధించింది, డైరెక్ట్గా వారి ఏకాగ్రతకు సంబంధించింది. వాళ్ళు నిలకడగా ఉండటం, వాళ్ళు ఏకాగ్రతగా ఉండటం, స్టేబుల్గా పనిచేయటం అనేది ఖచ్చితంగా వారికి భయభక్తులు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మా ఇన్స్టిట్యూషన్లో మాత్రం గత 24 సంవత్సరాల నుండి మేము నమ్ముకున్న ఏకైక విషయం, పిల్లలకు మేము గట్టిగానే చెప్తాం. అలా ఉన్న వాళ్ళనే మా దగ్గర జాయిన్ కామని చెప్తున్నాం. మరి తల్లిదండ్రులు పాంపరింగ్ చేసి, తర్వాత స్కూల్ యాజమాన్యము, ఆయమ్మలు అందరూ పాంపరింగ్ చేసేస్తే ఆ బాబుని పార్సల్ కట్టి మనం స్కూల్కి పంపిస్తే, వాళ్ళు హోంవర్క్ అని పెట్టి వాళ్ళు పార్సల్ మళ్ళీ ఇంటికి పంపిస్తే, వీళ్ళు పిల్లల్ని ఒక కొరియర్ బాయ్ లాగానే వాడుకుంటున్నాం తప్ప అక్కడ ఇంట్లో కానీ ఇక్కడ స్కూల్లో కానీ వాళ్ళ రైటింగ్ మారే అవకాశం లేదు. దాన్ని మేము బ్రేక్ చేస్తాం. ఖచ్చితంగా మేము కొంచెం గట్టిగానే రాయిస్తాం. సో హ్యాండ్ రైటింగ్ సంబంధించి ప్రధానంగా తల్లిదండ్రులు అడుగుతున్న భిన్నమైన సందేహాలన్నీ ఈ చిన్న వీడియోలో మీకు నివృత్తి అయ్యాయని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నట్టుంటే ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.